హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నామనమాట. ఈ వీడియోలో ఈ 5 టవర్‌కి సంబంధించిన వీడియో అయితే మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ జీఏడీ టవర్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది కార్మికులైతే ఉండి పనులైతే చేస్తున్నారో. ప్రజెంట్ ఇటంతా ఈ టవర్ దగ్గర అయితే పనులు చేస్తున్నారండి. అలానే ఈ టవర్ ఔట్ సైడ్ కూడా ఈ బ్లాక్స్‌కి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అలానే టవర్ 4 దగ్గర కూడా మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇలానే ఈ టవర్‌కి సంబంధించినటువంటి ఈ పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. అలానే ఇటు సైడ్ వాల్‌కి సంబంధించి కూడా ఈ పరంజాని అయితే సెట్ చేస్తున్నారు. ఈ టవర్ 5 దగ్గర అయితే మీరే చూస్తున్నారు కదండీ! ఇయన్నీ ఈ టవర్ క్రేన్స్ కూడా అయితే తెచ్చారనమాట. ఇందాక అలానే ఫ్రంట్ ఇక్కడ సైడ్ అయితే చూసాం కదండి. ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఏ విధంగా ఉంది, అలానే ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ డయాగ్రేట్‌కి సంబంధించి ఈ ఫ్రేమ్స్ కూడా ఈ కలర్స్ అయితే కంప్లీట్ అయితే చేశారండి. అలానే ఇంటీరియర్‌కి సంబంధించినటువంటి దానికోసం అని చెప్పి మొత్తం మెటీరియల్‌ని అయితే రెడీ అయితే చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ డయాగ్రేట్‌కి సంబంధించినటువంటి కన్‌స్ట్రక్షన్ కూడా అయితే కాబోతుంది. ఈ 5 టవర్స్‌లోనే ఈ ఐదో టవరు చాలా పెద్ద టవర్ అనమాట. బేస్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. అలానే దీని అంతస్తు సుమారు 2209 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే వచ్చేసి ఏరియా కూడా సుమారు 1200 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ టవర్ పనులు వచ్చేసి ఎన్‌సీసీ వాళ్ళైతే చేస్తున్నారండి. 1126 కోట్ల రూపాయలతో అయితే ఈ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు. అలానే ఆఫీసర్స్ కూడా ఉండి ఎప్పటికప్పుడు అయితే ఈ పనులు చూసుకుంటూ అయితే చేస్తున్నారనమాట. చాలా వేగంగా అయితే ఈ టవర్ 5 దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అలానే టవర్ 4 దగ్గర కూడా చూడండి. ఈ టవర్ 4 దగ్గర కూడా పనులు అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క టవర్ దగ్గర కూడా ఈ టవర్ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయండి. అలానే దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా అంటే తరలించడం కోసం అని చెప్పి అంతా రెడీ అయితే చేశారు. అలానే ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఈ టవర్ 3, టవర్ 4 దగ్గర ఈ ఎల్ఎన్టీ వాళ్ళైతే చేస్తున్నారండి ఈ పనులు. అలానే ఈ జీ ప్లేస్ గ్రౌండ్ ఫ్లోరు 39 ఫ్లోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ 2 టవర్స్ కలిపి 1304 కోట్ల రూపాయలతో అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి ఈ ఎల్ఎన్టీ వాళ్ళు. అలానే ఈ చుట్టుపక్కల కూడా మీరైతే చూడొచ్చు. అంతా ఈ కాంక్రీట్ అయితే ఫిల్ చేశారన్నమాట. ఆల్రెడీ మనం ముందే చూపించాము. ఈ పిల్లర్లు అయితే వేసి చూశారు కదా. అంతా గ్రౌండ్ లెవెల్లో మొత్తం అయితే ఈ బ్లాక్స్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలానే ఈ టవర్ 5కి టవర్ 3కి మధ్యన అయితే వాల్ అయితే వస్తుందండి. దానికి సంబంధించి కూడా అయితే రెడీ అయితే చేశారు. చూశారు కదా ఈ కాంక్రీట్తో అయితే ఫిల్ అయితే చేశారు. ఎప్పటికప్పుడు ఈ టవర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే ఎవరికి సంబంధించిన వాళ్ళైతే తెచ్చుకుంటున్నారన్నమాట. అలానే ఇక్కడ కూడా ఈ టవర్ లిఫ్టింగ్ క్రెయిన్ కూడా అయితే రావాలి. ఆల్రెడీ 1, 2 వాటికైతే వచ్చినాయి అనమాట. వీటికి ఇంకొంచెం పెండింగ్ అయితే ఉంది. అలానే ఇక్కడ ఈ క్రెయిన్ ద్వారా అయితే చూడండి ఎలా మెటీరియల్ అయితే తీసుకెళ్తున్నారు. అలానే ఇటు సైడ్ మీరైతే చూస్తున్నారు కదా ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఇంకొంచెం హైట్ అయితే వేస్తున్నారు అనమాట. బడ్జెట్ టూర్స్ హైదరాబాద్ కేవలం 11,000 రూపాయలకే కాశ్మీర్ టూర్, 12,000 రూపాయలకే కేరళ టూర్, 9,999 రూపాయలకే కులు, సిమ్లా మరియు మనాలి టూర్, 15,000 రూపాయలకే లడక్ టూర్. మీ బడ్జెట్ తో మా బడ్జెట్ టూర్స్ ని సంప్రదించండి. బడ్జెట్ టూర్స్ మాదాపూర్ హైదరాబాద్. కాంటాక్ట్ 7799491545. ఇది వచ్చేసి టవర్ 3 అండి. ఈ టవర్ 3 దగ్గర కూడా ఎలా పనులు అయితే చేస్తున్నారో చూడొచ్చు. అలానే ఈ డయాగ్రేట్కి సంబంధించినటువంటి ఈ ఫ్రేమ్లు సెట్ చేయడం కోసం కూడా అంతా పనులు అయితే రెడీ అయితే చేస్తున్నారండి.
3, 4, 5 దగ్గర అయితే ఏ విధంగా ఉందో చూసాం కదండి. ఇప్పుడు అలానే టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో చూద్దాము. ఇది మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసేమో టవర్ 1 అనమాట. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడండి. ఈ మొత్తం టవర్ 1, టవర్ 2 కూడా 39 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ బ్లాక్స్ కూడా కంప్లీట్ అయితే చేశారనమాట కాంక్రీట్తో. అలానే ఈ సైడ్ వాల్కి సంబంధించినటువంటి ఈ కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం అయితే జరుగుతుంది. చాలామంది వర్కర్స్ అయితే ఉండి చేస్తున్నారు. ఇది వచ్చేసి షాపుజీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ పనులు. 1487.11 కోట్ల రూపాయలతో అయితే ఈ 2 టవర్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడంతా చూస్తారు కదా, అంతా ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించి ఈ పనులు అయితే చేయడం కోసం అంతా ఐరన్ని బెంచేసుకొని అలానే ఈ బ్లాక్స్ నిర్మాణం చేసేవాళ్ళు ఈ బ్లాక్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. అలానే మనం ఇటు సైడ్ చూసుకుంటే ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించింది ఈ ఐరన్తో ఫిల్ అయితే చేస్తున్నారండి. మనం లాస్ట్ వీడియో పెట్టినప్పుడు ఓన్లీ ఐరన్ పరంజాన్ అయితే సెట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక వైపు మొత్తం కూడా ఈ వాల్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం కోసం కాంక్రీట్ అయితే ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏ విధంగా ఉందో అయితే మీరైతే చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, N12 రోడ్డు బ్యాక్ సైడు. ఇక్కడ కూడా చూడండి ఎంత పరింజన్ ఎలా సెట్ చేశారో. ఇక్కడ టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. ఓకే అండి, చూశారు కదా, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అలానే అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూడాలనుకుంటే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్లో హైప్ అయితే ఉంటుందండి. ప్లీజ్ హైప్ చేస్తే మరికొంతమందికి మన ఛానల్ని సజెషన్ చేస్తుంది అనమాట. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.